హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. యుగానికి ఒక్కటి సినిమా చూశారు కదా, దాంట్లో లాస్ట్లో చోళులు బతికే ఉన్నారని చూపించారు. నిజంగా చోళులు బతికే ఉన్నారా? బతికి ఉంటే చోళులు ఎక్కడ ఉన్నారు? అసలు చోళుల చరిత్ర ఏంటి? అసలు చోళులు చేసిన మంచి పనులు ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చోళుల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. చోళ రాజవంశం భారత చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. ముఖ్యంగా తమిళ సంస్కృతి, కళ, సాహిత్యం, నిర్మాణం, సముద్ర వాణిజ్యం మరియు సైనిక శక్తిలో వారి సాటిలేని సాధనలకు ప్రసిద్ధి చెందారు. చోళుల చరిత్ర సుమారు 1500 సంవత్సరాలకు పైగా విస్తరించింది. సంగం కాలం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు వివిధ దశల్లో కొనసాగింది. చోళులు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన రాజవంశాల్లో ఒకరు. వారి సామ్రాజ్యం సుదీర్ఘం కాలం పాటు విస్తరించి కళ, వాస్తుశిల్పం, సాహిత్యం మరియు పరిపాలన రంగాల్లో గొప్ప వారసత్వాన్ని వదిలేసింది. అసలు చోళుల పరిపాలన ఎలా మొదలైంది? క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం వరకు చోళులు తమిళకంలో కావేరీ నది లోయలో ఉద్భవించారు. వారి రాజధాని ఉరయూర్ ప్రస్తుతం తిరుచారిపల్లిలో సమీపంలో ఉందన్నమాట. ఈ కాలంలో చోళులు, చెర, పాండ్య రాజ్య వంశాలతో పాటు తమిళకంలో 3 ప్రధాన శక్తుల్లో ఒకటిగా ఉన్నారు వీళ్ళు. చోళుల పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది? చోళుల పరిపాలనా వ్యవస్థ దాని సమర్థత మరియు స్థానిక స్వయం పరిపాలన కోసం ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. సామ్రాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామీణ స్థాయి వరకు వ్యవస్థీకృతంగా విభజించారు వీళ్ళు. కేంద్ర పరిపాలన గురించి వస్తే, రాజు అత్యున్నత అధిపతి, అతని మంత్రులు, అధికారులు మరియు ఇతర అధికారులు సహాయం చేసేవారు. రాజరిక శాసనాలు తామ్ర శాసనాలు అంటే కాపర్ ప్లేట్స్ లేదా రాతి శాసనాలపై చెక్కించి ప్రజలకు తెలియజేసేవారు. రాజరిక అధికారులు పెరందూర్ మరియు సిరుతరం అనే 2 స్థాయిల అధికారులు ఉండేవారు. పెరందూరం ఉన్నత స్థాయి అధికారులు కాగా సిరుతరం కింద స్థాయి అధికారులు. సామ్రాజ్యం మండలాలుగా విభజించబడింది. ఇవి ఆధునిక రాష్ట్రాలకు సమానం అని చెప్పొచ్చు. మండలాలు వలనాడులుగా, వలనాడులు నాడులుగా, నాడు అంటే జిల్లాలు అనమాట, నాడులు కుర్రం అనే గ్రామాల సమూహంగా విభజించబడ్డాయి. ఇంకా స్థానికంగా పరిపాలన ఎలా ఉండేదంటే, చోళుల పరిపాలనలో ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. ప్రతి గ్రామానికి లేదా పట్టణానికి సొంతంగా సభలుండేవి. ముఖ్యంగా పల్లెటూళ్ళని బాగా చూసుకునేవారు చోళులు. ఇక చోళుల సైనిక శక్తి మరియు నౌకాదళం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, చోళులు భారతదేశంలోనే బలమైన మరియు విస్తృతమైన నౌకాదళాన్ని కలిగి ఉన్న అరుదైన సామ్రాజ్యాల్లో ఒకరు. చోళ సైన్యంలో అశ్వ దళం, గజదళం, పదాతి దళం మరియు నౌకాదళం ఉండేవి. వారి సైనికులు చాలా క్రమశిక్షణతో మరియు పరాక్రమంతో ఉండేవారు. రాజరాజ చోళుడు 1 మరియు రాజేంద్ర చోళుడు 1 కాలంలో చోళ నౌకాదళం శిఖరాలకు చేరుకుందని చెప్పొచ్చు. రాజరాజ చోళుడు శ్రీలంక ఉత్తర భాగాన్ని జయించాడు. ఇది బలమైన నౌకాదళం లేకుండా అసాధ్యం చెప్పొచ్చు. రాజేంద్ర చోళుడు 1 మలయ ద్వీపకల్పంలోని నేటి మలేషియా, సుమత్రా ద్వీపంలోని నేటి ఇండోనేషియా, శ్రీ విజయ సామ్రాజ్యంపై విజయవంతమైన నౌకాదళ దండయాత్రలు చేశాడు. ఇది అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై నియంత్రణ సాధించడానికి మరియు వారి ప్రతిష్టను పెంచడానికి తోడ్పడింది. ఇది భారతీయ చరిత్రలో సముద్రం దాటి ఇంత పెద్ద ఎత్తున సైనిక దండయాత్రలు చేసిన ఏకైక సామ్రాజ్యాల్లో ఒకటని చెప్పొచ్చు. ఇక చోళుల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. చోళుల ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. వారి సామ్రాజ్యాన్ని సుసంపన్నం చేసిందని చెప్పొచ్చు ఈ ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక అనేది. కావేరీ నది డెల్టా సారవంతమైన భూమి వ్యవసాయానికి వెన్నుముక్క. నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచారు చోళులు. దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం రెండూ అభివృద్ధి చెందాయి. వారు ఆగ్నేషియా, చైనా మరియు మధ్య ప్రాచీన దేశాల్లో వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నారు. సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ఆభరణాలు, రత్నాలు, ఏనుగు దంతాలు మొదలైనవి ప్రధాన ఎగుమతులు. చోళులు స్వచ్ఛమైన బంగారం, వెండి మరియు రాగి నాణేలను ముద్రించారు. చోళుల సామాజిక నిర్మాణం, మతం గురించి ఏం చెప్పబడిందో చెప్పుకుందాం ఒకసారి. చోళ సామ్రాజ్యం వర్ణ వ్యవస్థ ఆధారంగా వర్గీకరించబడింది, కానీ దేవాలయాలు సామాజిక ఆర్థిక కేంద్రాలుగా కూడా పనిచేశాయి. చోళ రాజులు శైవ మతానికి గొప్ప పోషకులు. వారు అనేక శివాలయాలు నిర్మించారు. వీటిలో తంజావూరు బృహదీశ్వర ఆలయం ముఖ్యమైనది. వైష్ణవ మతానికి కూడా మద్దతు ఇచ్చారు, కానీ శైవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు, అవి పెద్ద భూస్వాములు, ఉపాధి కల్పించే కేంద్రాలు, బ్యాంకులు, విద్యా సంస్థలు మరియు సామాజిక కార్యక్రమాలకు వేదికలుగా నిలిచేవి. తమిళ భాష మరియు సాహిత్యం చోళుల కాలంలో అద్భుతంగా వికసించాయి. దేవాలయాల కళ, సంగీతం మరియు నృత్యానికి కేంద్రాలుగా నిలిచాయి. కాంస్య నటరాజ విగ్రహాలు చోళుల శిల్పకళా నైపుణ్యానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. సంగం సాహిత్య గ్రంథాలు తొడకప్పియం,
పొరనారూరు, పట్టినపాలె, క్షమించండి తప్పుగా అని చదివితే, చోళ రాజుల గురించి వివరిస్తాయి. ప్రముఖ రాజైన కరికాల చోళుడు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి ఇతను కావేరీ నదిపై డ్యాం నిర్మించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. అతను పాండ్యరాజులను ఓడించి శ్రీలంకపై దాడి చేసినట్టు సాహిత్యంలో ఉంది. మధ్యంతర కాలం క్రీస్తకం 3వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం. ఈ కాలంలో చోళుల రాజకీయ ఆధిపత్యం క్షీణించింది. పల్లవ, పాండ్య, రాష్ట్రకూట రాజవంశాలు దక్షిణ భారతదేశంలో ఆధిపత్యం చెలాయించాయి. చోళులు పల్లవులకు సామంతులుగా మారారు. చోళ రాజకుమార్తెలు పల్లవ, పాండ్య, చాళుక్య రాజులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. దీనివల్ల వారి సాంస్కృతిక గుర్తింపు కొనసాగింది. ఉదాహరణకు 2వ పల్లవ రాజు నరసింహవర్మన్ భార్య చోళ రాజకుమారి. ఈ దశలో చోళ రాజుల గురించి స్పష్టమైన శాసనాలు, లిఖిత రికార్డులు తక్కువ అని చెప్పొచ్చు. అయితే వారు ఉరయూర్, కావేరీ డెల్టా ప్రాంతాల్లో చిన్న చిన్న రాజ్యాలుగా కొనసాగారు. చోళుల శైవ, వైష్ణవ మతాలను పోషించారు. ఈ కాలంలో శివ దేవాలయాలు, ఆలయ ఉత్సవాలు కొనసాగాయి. మధ్యయుగ చోళులు క్రీస్తకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు. ఈ దశ చోళ సామ్రాజ్యానికి స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఇంపీరియల్ చోళులు అని పిలువబడే ఈ రాజులు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పట్లో గొప్పగా చెప్పుకునే చోళ రాజుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయాలయ చోళుడు. ఇతను క్రీస్తకం 850 నుంచి 870 వరకు పాలించాడు. చోళ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించిన స్థాపకుడు అని చెప్పొచ్చు. అతను ముత్తరైయూరు రాజులను ఓడించి తంజావూరును స్వాధీనం చేసుకున్నాడు. తంజావూరులో శివ దేవాలయాన్ని నిర్మించాడు. రెండో రాజు వచ్చి మొదటి ఆదిత్యుడు. ఇతను క్రీస్తకం 870 నుంచి 907 వరకు పరిపాలించాడు. విజయలయుడి కుమారుడు ఇతడు. పల్లవ రాజు అపరాజిత వర్మను ఓడించి తొండై మండలం అంటే ప్రస్తుతం చెన్నై, కాంచీపురం ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. కొంగునాడు, పాండ్య రాజులపై దాడులు చేశాడు. తర్వాత చెప్పుకోదగ్గ రాజు మొదటి పరంతక. ఇతను క్రీస్తకం 907 నుంచి 955 వరకు పరిపాలించాడు. చోళ సామ్రాజ్యాన్ని విస్తరించిన గొప్ప రాజు ఇతడు. అతను పాండ్య రాజధాని అయిన మదురై, శ్రీలంకను ఆక్రమించాడు. అయితే రాష్ట్రకూట రాజు 3వ కృష్ణ చేతిలో తలకైకాడు యుద్ధంలో ఓడిపోయాడు. పరంతకుడు అనేక దేవాలయాలు, నీటి వనరులను నిర్మించాడు. చోళ వంశంలో గొప్ప రాజుగా చెప్పుకునే అతను మొదటి రాజరాజ చోళుడు. ఇతను క్రీస్తకం 985 నుంచి 1014 సంవత్సరాల వరకు పాలించాడు. చోళ సామ్రాజ్యాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లిన మహానుభావుడితడు. అతనికి సైనిక విజయాలు వచ్చి చాలా ఉన్నాయి. శ్రీలంకను పూర్తిగా ఆక్రమించి అనురాధపురాన్ని జయించాడు. మాల్దీవులు, కేరళ అంటే చెరరాజ్యం అన్నమాట, కళింగ ప్రస్తుతం ఒడిశా అన్నమాట, వీటిని స్వాధీనం చేసుకున్నాడు. పల్లవ, చాళుక్య రాజులపై ఆధిపత్యం సాధించాడు. తంజావూరులో నిర్మించిన ఈ శివ దేవాలయం ద్రావిడ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా కూడా గుర్తింపు పొందింది. నెక్స్ట్ వచ్చి మొదటి రాజేంద్ర చోళుడు. క్రీస్తకం 1012 నుంచి 1044 వరకు పరిపాలించాడు ఇతడు. రాజరాజుడి కుమారుడు ఇతడు. చోళ సామ్రాజ్యాన్ని ఆగ్నేయ ఆసియాకు విస్తరించిన రాజు ఇతడు. గంగా నది వరకు ఉత్తర భారతదేశంలో దండయాత్రలు చేసి బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ లోని రాజ్యాలను ఓడించాడు. ఈ విజయ స్మరణార్థం గంగైకొండ చోళుడు అనే బిరుదు పొందాడు. నెక్స్ట్ వచ్చి శ్రీ విజయ సామ్రాజ్యం. ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా, సింగపూర్లపై 1025లో నౌకాదళ దాడి చేసి 14 ఓడరేవులను స్వాధీనం చేసుకున్నాడు. రాజేంద్రుడు గంగైకొండ చోళాపురాన్ని కొత్త రాజధానిగా స్థాపించి శివ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం బృహదీశ్వర దేవాలయం లాంటి గొప్ప నిర్మాణం చెప్పొచ్చు. చాళుక్య చోళులు మరియు వాటి పతనం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది మాట్లాడుకుందాం. క్రీస్తకం 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యలో చోళుల యొక్క పతనం అయితే జరిగింది. మొదటి కులందొక్క చోళుడు క్రీస్తకం 1070 నుంచి 1122 వరకు పాలించాడు. చోళ మరియు తూర్పు చాళుక్య వంశాల సంతతితడు. అతని పాలనలో కళింగంను జయించాడు. శ్రీ విజయ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు. శ్రీరంగం రంగనాథ స్వామి దేవాలయాన్ని విస్తరించాడు. శైవ, వైష్ణవ మతాలను పోషించాడు. సాహిత్యం, కళలు, నృత్యం, ముఖ్యంగా భరతనాట్యం విలసిల్లాయి. కమ్మన్ రామాయణం ఈ కాలంలోనే రచించబడింది. 12వ శతాబ్దం నాటికి చోళ సామ్రాజ్యం బలహీనపడింది. పాండ్య, హోయసుల, కాకతీయ రాజవంశాలు బలం పుంజుకున్నాయి. 1279లో పాండ్యరాజు జడావర్మన్ సుందర్ పాండ్యన్ చోళ రాజధాని గంగైచోళపురాన్ని ఆక్రమించి చోళ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. చోళ రాజు కుటుంబం ఓడిపోయిన తర్వాత వారు సామంతులుగా లేదా సామాన్య సమాజంలో కలిసిపోయారు. ఇంతకీ చోళులు ఇప్పుడు ఎక్కడున్నారు? చోళ సామ్రాజ్యం 1279లో పాండ్యుల చేతిలో పతనమైన తర్వాత వారి రాజకీయ ఆధిపత్యం అంతమైంది. చోళ రాజు కుటుంబం యొక్క ప్రత్యక్ష వారసుల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలైతే లేవు. చోళ రాజవంశం యొక్క ప్రత్యక్ష వంశపారపర్యం వీర రాజేంద్ర చోళుడు 1063 నుంచి 1070 వరకు ఇతను పరిపాలించాడు. అతని కుమారుడు అతి రాజేంద్ర చోళుడి మరణంతో ముగిసింది అని చెప్పొచ్చు. మొదటి కులోత్తుంగ చోళుడు 1070 నుంచి 1122 సంవత్సరం వరకు పాలించాడు. చాళుక్య
చోళ వంశం కొనసాగింది ఇప్పటి వరకు. కానీ 1279లో పాండ్యరాజు జటావర్మన్ సుందర్పాండ్ చోళ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేశాడు. చోళ సామ్రాజ్యానికి చోళ వారసులు కాకపోయినా ఆ సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళ గురించి అయితే కొంత అయితే మాట్లాడుకుందాం. కైకోలర్ సింగుగుత్తర్ ముదలియర్ సమాజం. తమిళనాడులోని కైకోలర్ సింగుగుత్తర్ ముదలియర్ సమాజం చోళ సైనిక నాయకులు యోధులతో సంబంధం కలిగి ఉంది. కొందరు చరిత్రకారులు సామాజిక చర్చల ఆధారంగా చోళ రాజు కుటుంబ సభ్యులు ఓడిపోయిన తర్వాత ఈ సమాజంలో కలిసిపోయి ఉండవచ్చని ఊహిస్తున్నాయి. ఈ సమాజం తంజావూరు, తిరుచారిపల్లి, కుంభకోణం ప్రాంతాల్లో బలమైన ఉనికిని కలిగి ఉంది ఇప్పటికి కూడా. నెంబర్ 2 కరికాల భక్తులు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని కులాలు, ముఖ్యంగా కరికాల భక్తులు అనే సమాజం తాము కరికాల చోళుడు వారసులు అని పేర్కొంటారు. రేనాటి చోళులు క్రీస్తకం 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్యలో ఆంధ్రాలోని చిన్న చోళ శాఖ అని కూడా చెప్పుకునే వాళ్ళు ఈ వాదన సమర్థిస్తారు. ఈ సమాజం కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో నివసిస్తుంది, కనిపిస్తుంది కూడా. నెంబర్ 3 ఆగ్నేయ ఆసియాలో సంబంధాలు. మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయ సామ్రాజ్యంపై దాడి చేసినప్పుడు చోళ మలై రాజవంశం స్థాపించబడి ఉండవచ్చని కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. సెజరహ మలాయ్ ప్రకారం మొలక్కా సుల్తానేట్ రాజులు తమను చోళ వంశానికి చెందిన వారుగా పేర్కొన్నారు. ఉదాహరణకు మలేషియాలో చోళన్ చులన్ వంటి పేర్లతో రాజకుమారులు ఉన్నారు. ఉదాహరణకు రాజా చులన్ పెరక్ రాజు. ఇండోనేషియాలోని బాంటెన్ సుల్తానేట్ కూడా చోళ సంబంధాన్ని పేర్కొంటుంది. ఫిలిప్పీన్స్ లో చోళ రాజకుమారుడు స్థిరపడి ఉండవచ్చని కొన్ని ఊహాగానాలు కూడా ఉన్నాయి, కానీ ఇవి చారిత్రకంగా నిరూపితం కాలేదు. నెంబర్ 4 శ్రీలంకలో సంభావ్య వరుసలు. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు శ్రీలంకను ఆక్రమించినప్పుడు చోళ రాజు కుటుంబం సభ్యులు అక్కడ స్థిరపడి ఉండవచ్చు. శ్రీలంక తమిళులు కొన్ని కుటుంబాల్లో తమను చోళ వారసులుగా చెప్పుకుంటాయి, కానీ ఇవి ఆధారాలు లేని వాదనలని చెప్పొచ్చు. ఫైనల్ గా తమిళ సమాజంలో కలిసిపోవడం. చోళ రాజు కుటుంబం ఓడిపోయిన తర్వాత వారు వన్నియర్, తేవార్, ముదలియర్ వంటి యోధ కులాల్లో కలిసిపోయి ఉండవచ్చు. కావేరీ డెల్టా ప్రాంతాలైన తంజావూరు, తిరుచారిపల్లి, నాగపట్టినం ఈ సమాజాల్లో చోళ సంస్కృతికి గుర్తింపును కొనసాగిస్తున్నాయి ఇప్పటికి కూడా. చరిత్రకారులు ఉదాహరణకు కెఏ నీలకంఠ శాస్త్రి గారు చోళ రాజవంశం 13వ శతాబ్దంలో పూర్తిగా నాశనమైందని, ప్రత్యక్ష రాజవారసులు లేరని భావిస్తారు. రాజు కుటుంబం సామాన్య సమాజంలో కలిసిపోయి ఉండొచ్చు లేదా రాజకీయ గుర్తింపు అంతరించి ఉండొచ్చు. శాసనాలు, లిఖిత రికార్డులు 1279వ సంవత్సరం తర్వాత చోళ రాజు గురించి సమాచారం లేదు. ప్రస్తుతం తమిళనాడులో చోళుల ప్రభావం ఎలా ఉంది? చోళ దేవాలయాలు. తంజావూరు, గంగైకొండ, చోళాపురం, దారాసురం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఈ దేవాలయాల్లో ఇప్పటికీ ఉత్సవాలు, నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. కావేరీ డెల్టా ప్రాంతం అయిన తంజావూరు, తిరుచారిపల్లి, నాగపట్టినం చోళ సంస్కృతికి గుర్తింపు కలిగి ఉంది ఇప్పటికి కూడా. స్థానిక సమాజాలు ముదలియార్, వన్నియార్ చోళ సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయి. పొన్నియిన్ సెల్వన్ 2022లో చలనచిత్రం వచ్చింది. ఈ కోలోదే చోళ హెరిటేజ్ టూర్స్ పురావస్తు అవ్వకాలు చోళ చరిత్రపై ఆసక్తిని పెంచాయి కూడా. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ లోని హిందూ దేవాలయాలు, శిల్పాలు చోళ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఉదాహరణకు బాంటెన్ ఇండోనేషియాలోని చోళ పేరిత నిర్మాణాలు, మలేషియాలోని మలక్కా సుల్తానేట్ పెరక్ రాజవంశం చోళ సంబంధాన్ని పేర్కొంటున్నాయి, కానీ ఇవి చారిత్రకంగా పూర్తిగా ధృవీకరించబడలేదు. గంగికొండ, చోళాపురం, తంజావూరులో జరుగుతున్న తవ్వకాలు చోళుల జీవన విధానం, రాజభవనాలు, వాణిజ్య కేంద్రాల గురించి కొత్త సమాచారాన్ని అందిస్తున్నాయి. ఉదాహరణకు నాగపట్నంలో లభించిన చోళ నాణ్యాలు, వాణిజ్య వస్తువులు. అయితే రాజు కుటుంబం వాస్తుల గురించి మాత్రం ఆధారాలు ఇప్పటికీ లభించలేదు సరిగ్గా. 1279 తర్వాత చోళ రాజు కుటుంబం యొక్క జాడ గురించి శాసనాలు, లిఖిత రికార్డులు లేవు. వారు సామాన్య సమాజంలో కలిసిపోయారని భావించబడుతుంది, కానీ ఇది నిరూపితం కాలేదు. కొందరు శ్రీలంక తమిళులు, కరికాల భక్తులు తమను చోళ వారసులుగా చెప్పుకుంటారు, కానీ ఇవి చాలా వరకు కుటుంబ కథలో సాంస్కృతిక గుర్తింపై ఆధారపడి ఉంటాయి. చారిత్రక ఆధారాలు లేకపోవడం సవాలుగా మారింది.